పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట. నిర్గమకాండం 18వ అధ్యాయం. నిర్గమకాండం 18వ అధ్యాయం. అది 5వ వచనం చదువుతున్నా చూడండి. 5వ వచనం, 18వ అధ్యాయం 5వ వచనం. మోషే మామయ్య అయిన ఇత్రో అతని కుమారులను ఇద్దరిని అతని భార్యను తోడుకొని అరణ్యములో దేవుని పర్వతము దగ్గర దిగిన మోషే యొద్దకు వచ్చెను. ఇత్రో అను నీ మామయ్య అయిన నేనును నీ భార్యయు ఆమెతో కూడా ఆమె ఇద్దరు కుమారులను నీ యొద్దకు వచ్చి ఉన్నాము అని మోషేకు వర్తమానం పంపుగా, మోషే తన మామను ఎదుర్కొని పోయి వందనము చేసి అతనిని ముద్దు పెట్టుకొనెను. వారు ఒకరి క్షేమము ఒకరు తెలుసుకొని గుడారములోనికి వచ్చిరి. చదివిన ఈ వాక్యాన్ని దేవుడు మనందరికి అర్థమగినట్లు బోధిస్తూ ఉండగా, వాక్యానుసారంగా బ్రతకగలిగే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి వర్ధిల్ల చేయునుగాక. బిడ్డలారా, ఒక్క 10-15 నిమిషాలు నేను ఆపేస్తా, వెళ్ళిపోదాం. బిడ్డలారా, కష్టపడ్డారు, మీరు ప్రయాసపడుతున్నారు, కానీ దేవుడి దగ్గర మనం ఎంత చేసినా తక్కువే. కొద్ది నిమిషాలు ఈ టైంకి మనం ముగించాలి, అయినా పర్వాలేదు. ఒక 10-15 నిమిషాలు రెట్టిట్గా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకేమి నేర్పించాలనుకుంటాడంటే, యోనా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకేమి నేర్పించాలనుకుంటాడంటే, మామ అల్లుళ్ళు ఎలా ఉండాలి, అత్తా కోడళ్ళు ఎలా ఉండాలి, క్రైస్తవ సంఘాలలో లేదా క్రైస్తవ కుటుంబాల్లో మామ అల్లుళ్ళు ఎలా జీవించాలి, మామ అల్లుళ్ళు తమ జీవితాన్ని ఎలా కట్టుకోవాలి వాక్యపరంగా, అత్త కోడళ్ళు తన జీవితాన్ని ఎలా కట్టుకోవాలి ప్రార్థనా పరంగా, బైబిల్ పరంగా. అసలు క్రైస్తవులుగా యేసుని ఎరిగినటువంటి బిడ్డలుగా ఒక అల్లుడుగా మనం ఎట్లా జీవించాలి, మామలుగా మామలు ఎట్లా ఉండాలి, కోడళ్ళగా కోడలు ఎట్లా ఉండాలి, అత్తలుగా అత్తలు ఎట్లా ఉండాలి. ఇప్పుడు లోకంలో మనం చూస్తే మామలు ఎట్టున్నారక్క, మామలు ఎట్టున్నారు, భార్యకి ఫోన్ చేస్తారు, అమ్మాయికి ఫోన్ చేస్తారు తల్లిదండ్రులు. ఇతను అంటాడు భర్త, ఏయ్ ఏంది ఈ మధ్య ఫోన్లు పెరిగినాయి మీ అమ్మ దగ్గర నుంచి మీ నాయన దగ్గర నుంచి, ఏంది ఎక్స్ట్రాలు, ఇంతసేపు మీ నాయనతో మాట్లాడేది నువ్వా, ఇంతసేపు మీ అమ్మతో మాట్లాడేది నువ్వా. ఎవరిని భార్యని. ఎవరు అంటున్నారు? అల్లుడు అంటున్నాడు. భర్త వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ ఫోన్ చేసి మాట్లాడుతుంటే, అమ్మా అల్లుడు గారు లేరమ్మా, అల్లుడితో మాట్లాడదామమ్మా అంటే, ఏయ్ నేను బాత్రూమ్ నన్ను చెప్పు, బాత్రూంలో. అమ్మ అల్లుడితో మాట్లాడతానమ్మా, నేను స్నానం చేస్తానని చెప్పు. అమ్మ అల్లుడు లేడమ్మా, అల్లుడితో అల్లుడు గారితో మాట్లాడదామమ్మా, అమ్మాయి నేను మాట్లాడలేను కానీ నేను బాత్రూంలో పోయని చెప్పు. ఒక ఆమె అనిందంట, ఒక మామ అన్నాడట అల్లుడిని, అమ్మ మేము ఎప్పుడు ఫోన్ చేసినా అల్లుడు బాత్రూంలోనే ఉంటాడు, ఏమమ్మా ఏదైనా మోషన్లా, ఎప్పుడైనా ఫోన్ చేయి బాత్రూమ్ అని చెప్తున్నారమ్మా, ఏదైనా బాగలేదు అల్లుడికి చెప్పమ్మా అని. అల్లుడితో ప్రేమగా మాట్లాడే, మామతో ప్రేమగా మాట్లాడే అల్లుళ్ళు మనకి ఇప్పుడు కనబడట్లేదు. మామతో ప్రేమగా మాట్లాడే అల్లుళ్ళు మనకి కనబడట్లేదు ఈ రోజున. క్రీస్తుని ఎరగని కుటుంబాల్లో అంటే మనం ఏం చెప్పలేం. స్వార్థం ఏలుబడి చేస్తుంది. ఏమిచ్చావు నాకు కట్నం, నీ కూతురికి ఏమిచ్చావు, ఎందుకు మాట్లాడాలి నీతో, మీ నాన్న వస్తున్నాడు కదా, ఏం చేస్తున్నాడు మన దగ్గరికి, ఏదో తెమ్మని చెప్పు. నేను ఆ మధ్య ఒకసారి యూట్యూబ్లో ఒక వీడియో చూసా. చిత్తూరు సంబంధించి తిరుపతి సంబంధించినటువంటి ఒక కుటుంబం పెళ్ళి చేసింది తన కూతురికి. ఇప్పుడు ఆ ఆడియో రికార్డ్ ఎవరిదంటే ఆ అమ్మాయిని చేసుకున్న భర్తదనమాట. అతనిదేమో అదే పొంగనూరు అక్కడ ఆ ఏరియాలో, మదనపల్లి ఆ ఏరియాలో పొంగనూరు ఉంటుంది. ఈ అమ్మాయిని, తిరుపతి అమ్మాయిని ఆ పొంగనూరు అబ్బాయికి ఇచ్చారు, జాబ్ చేస్తున్నాడు. అతని ఆడియోని పెట్టున్నారు యూట్యూబ్లో. వాడు మాట్లాడుతున్నాడు, తమ్ముడా వాడు మాట్లాడుతున్నాడు. ఆ బిడ్డ ఎట్లా ఏడుస్తుందంటే, మీ నాయనికి
మీ నాయనకి భార్య విలువ తెలిసి ఉంటే నా భార్యని తీసుకెళ్ళి ఓడి దగ్గర పెట్టుకోనడింది. మీ నాయనట్ట మగోడ అంత అసలు మాటలు మనం వినలేం. నాకు భయం పట్టుకుంది. నాయన ఇదేంది అల్లుళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు అల్లుళ్ళు. మీ నాయన ఏం పెడతానన్నాడు, బ్రాస్లెట్ పెడతానన్నాడు. పెట్టాం కదబ్బా, పెట్టాం కదబ్బా అంటుందా ఆ చెల్లెలు. ఏంది పెట్టేదే, నల్లగా ఉంది అది, నాకు అదొద్దు, నేను కావాలనుకుంటే వచ్చేటప్పుడు కొత్తది మార్పించుకోరా, బ్రాస్లెట్ని కొత్తది మార్పించుకోరామని చెప్తున్నాడు. నన్ను అడగబాకబ్బా, అది పెళ్ళేటప్పుడు నువ్వు మాట్లాడుకోవాలి మా నాన్న వాళ్ళతోటి. ఇప్పుడు మళ్ళీ నేను ఎక్కడ కదా మా నాన్న వాళ్ళని వాళ్ళ బాధలు నాకు నీకు మొగుడు బాధలు కంటే మీ నాయన బాధలు ఎక్కువైనాయా? ఇక అవునే కానీ నువ్వు ఇన్ని రోజులు అడిగి ఎందుకున్నావు, ఎవడు చూసుకోకుండా ఇంక బచ్చి బూతులు మాట్లాడుతుంటే ఆ బిడ్డ నీ ఆడస్తా మాట్లాడుతూ ఉంది. దాంట్లో ఈ రోజున భార్యలతో ఎట్లా మాట్లాడాలో తెలియని భర్తలు, మామని ఎలా చూసుకోవాలో తెలియని అల్లుళ్ళు, అత్తతో ఎలా మాట్లాడాలో తెలియని అల్లుళ్ళు, కోడలతో ఎలా ప్రవర్తించాలో తెలియని అత్తలు లోకాన్ని ఏలుబడి చేస్తూ ఉంటే సాతాను ప్రభావం. దేవుని పిల్లలమైన మనకి అల్లుళ్ళు మామలతో ఎలా ఉండాలి, మామలు అల్లుతో ఎలా ఉండాలి, కోడళ్ళు అత్తలతో ఎలా ఉండాలి, అత్తలు కోడలతో ఎలా ఉండాలో బైబిల్ గ్రంథంలో మనకు రాయించి ఇచ్చాడు మన చేతికి. మనము దానిని తూచా తప్పకుండా పాటించిన క్షణాన మన కుటుంబాలు స్వర్గసీమలుగా మారతాయి యేసు నామములో. అంటే చెప్పండి హల్లెలూయా. పిల్లరా, ఇప్పుడు మామ దగ్గరకు వద్దాం. ఇప్పుడు మనం చదివింది ఇద్దరు మామ అల్లుడు కథ. ఇక్కడ అల్లుడి పేరు ఏం పేరు? మోషే. మోషే గారి మామ పేరు ఏం పేరు? ఇత్రో. ఇత్రో గారికి 7 కూతుర్లు, 7 ఆడపిల్లలు. అందరికంటే పెద్ద అమ్మాయిని మోషేకి ఇచ్చి పెళ్లి చేశాడు. మోషే అక్కడికి ఎందుకు వెళ్ళాడు? ఫరోకు భయపడి నన్ను ఎక్కడ లేపేస్తాడని భయపడిపోయి కుంఫు షాట్ కొట్టి ఒక అతను మట్లో పడుకోబెట్టాడు. ఇంతేలే, చాలా ఈజీ నా ప్రజలు విడిపించడం అనుకున్నాడు. అసలకే మోసం వచ్చి ఎక్కడ చంపేస్తారోనని అడ్రస్ లేకుండా పారిపోయి పరాయి దేశానికి వెళ్ళిపోయాడు. అక్కడ మోషేని చేరదీశాడు ఈ వ్యక్తి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తనకు చుట్టం కాదు, ఎవరో పరాయి వ్యక్తి అయినా బిడ్డారా, అతను ప్రేమ కలిగి ఈ యవనస్తుడిని తన ఇంట్లో చేర్చుకొని తన గొర్రెల మంద మేపుతూ ఉండగా ఇతని మంచితనాన్ని గమనించి తన పెద్ద కూతుర్నిచ్చి వివాహం చేశాడు మోషేకి. ఒంటరిగా వెళ్ళిపోయాడు ఊరు. అక్కడ దేవుని కృపను బట్టి ఈ వ్యక్తి దొరికాడు. ఆ ఇంట్లో పెద్దమ్మాయిని చేసుకొని ఆ ఇంట్లోనే ఉండి తన మామ మందని మేపుకుంటున్నాడు. పిల్లలు ఇప్పుడు అతనికి ఇద్దరు కొడుకులు. ఎవరికి? మోషే గారికి 2 పిల్లలు. ఆ పిల్లల పేరు అక్కడే ఉన్నాయి చూడండి. పెద్ద కొడుకు పుట్టినప్పుడు ఏం పేరు పెట్టాడు తెలుసా? 3వ వచనంలో ఉంది. 3వ వచనంలో ఉంది. రెండవ వచనం చూడండి. మోషే మామయ్య అయిన ఆ ఇత్రో తన యొద్దకు పంపబడిన మోషే భార్య అయిన సిపోరాను ఆమె 2 కుమారులను తోడుకొని వచ్చాను. ఇప్పుడు 3వ వచనం. అతడు అన్య దేశములో నేను పరదేశిని అనుకుని వారిలో ఒకనికి గెర్షోము అని పేరు పెట్టెను. చూడండి, గెర్షోము అనే దగ్గర 7 నంబర్ వేసి నా బైబిల్లో కింద పరదేశి అని రాశారు. గెర్షోము అనే పదానికి అర్థం ఏంటంటే పరదేశి. ఊరు కాని ఊరు, ప్రాంతం కాని ప్రాంతం, దేశం కాని దేశం గెలిపోయాడు. ఐగుప్తు నుంచి బయలుదేరి మిద్యానుకు పారిపోయాడు. ఒంటరిగా ఒకరి పంచన చేరున్నాడు పాపం. అక్కడ కొడుకు పుట్టాడు, ఫస్ట్ బిడ్డ పుట్టాడు. ఆ బిడ్డకి ఎంత వేదనతో పేరు పెట్టుకున్నా తెలుసా? ఎంత వేదన. నేను పరాయి దేశంలో పరదేశిగా ఉన్నాను. నేను నా తల్లిదండ్రులకి, నా అన్నదమ్ములకి, నా రక్త సంబంధికులకి, నా జాతి వారికి దూరంగా అయిపోయాను. ఒంటరిగా మిగిలిపోయినని 40 సంవత్సరాల వేదనలో మోషే గారు తన కొడుక్కి పరదేశి అని పేరు పెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పెద్ద కొడుకు పేరు ఏం పేరు? పరదేశి అని అర్థం వచ్చే గెర్షోము. రెండో కొడుకు పుట్టాడు. మళ్ళా రెండో పిల్లడు పుడితే వాడికి ఏం పేరు పెట్టారు? 4వ వచనం. నా తండ్రి దేవుడు నాకు సహాయమై ఫరో కత్తివాత నుండి నన్ను తప్పించను అనుకుని రెండో వానికి ఎలీయెజర్ అని పేరు పెట్టాను. ఎలీయెజర్ అంటే దేవ సహాయం అని అర్థం. దేవుడు ఫరో చేతి నుంచి నన్ను తప్పించాడు. ఆడే అయిపోవాల్సింది. ఒకడే వణుకో పెట్టాను, కుంగు షాట్ కొట్టి నెక్స్ట్ నన్ను లేపేయాల్సింది. నన్ను చంపడానికి ఫరో ఎతికిచ్చాడు నన్ను. నా దేవుడు ఫరో కత్తి వాత నుంచి నన్ను తప్పించి నన్ను సజీవుడిగా భూమి మీద నిలబెట్టాడని తన రెండో బిడ్డకి దేవ సహాయం అని అర్థం వచ్చి పేరు పెట్టుకున్నాడు. ఆ దేవ సహాయం అనే పేరుకి అర్థం ఏంటి? ఏం పేరు అది? ఎలియాజర్. 2 కొడుకులకి ఎంత మంచి అర్థాలు వచ్చి పేర్లు పెట్టుకున్నాడు. సరే, బాగుంది బిడ్డలారా. ఆ తర్వాత దేవుడు మండుచున్న పొదలో మాట్లాడటం,
మండుచున్న పొదలో దేవుడు దర్శించి మోషేని పిలిచి ఐగుప్తు పంపించడం. ఐగుప్తు పోయేటప్పుడు భార్యని పిల్లల్ని తీసుకొని మోషే బయలుదేరి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత దేవుడు ఐగుప్తుకి న్యాయం తీర్చి 10 తెగులతో వారిని కొట్టి వారిని అతలాకుతలం చేసి ఫరోకి భయం పెట్టి మొత్తానికి ఇశ్రాయేలుని బయటికి దేవుడు తీసుకొని వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు ఇప్పుడు ఐగుప్తులో నుంచి ప్రయాణంలో కరెక్ట్గా సీనాయి పర్వతం దగ్గర ఉన్నారు. ఇప్పుడు ఎక్కడున్నారు చెప్పండి? ఏ పర్వతం? సీనాయి పర్వతం దగ్గర ఉన్నారు. ఎప్పుడైతే మోషే గారు సీనాయి పర్వతం దగ్గర ఉన్నారన్న సంగతి మోషే గారి మాంగారికి తెలిసిందో, పిల్లరా, ఎప్పుడైతే మోషే తన మామ దగ్గరకు వచ్చాడో, అమ్మాయి అంటే భార్య ఏమండి మా నాన్నగారు చూసొస్తానని కోరుకుంది. అంటే హోరేవ్ పర్వతం వాళ్ళ మామగారు ఊరికి దగ్గరే. గొర్రెలు మేపుకుంటా కదా వెళ్ళిపోయింది. హోరే పర్వతం పోతే దేవుడు మాట్లాడింది. వాళ్ళ మామ మంద మేప దగ్గర పర్వతానికి పోయింది. అంటే వాళ్ళ మామగారు ఊరికి దగ్గర. అయ్యా ఏమండి మా నాన్నగారు చూసొస్తానంటే, అదే ఇప్పుడు అల్లుళ్ళు ఏమంటారు? ఏయ్ ఏం చూసేది నువ్వా? నాన్న కావాలా నేను కావాలి? ఊరికి నానైంది నానా అని ఉండేవాళ్ళవి ఈ అల్లుళ్ళు. అయితే తన భార్యని 2 పిల్లల్ని కొంతమంది పని వారిని తోడుపెట్టి తన భార్యని వాళ్ళ నాన్న దగ్గరికి పంపించాడు ఏర్పాటు చేసి. కొన్ని రోజులు, వారం 2 వారాల్లో నెల వాళ్ళ నాన్న దగ్గర ఉండింది. మాట్లాడుకున్నారు అన్ని విషయాలు. చెల్లెళ్ళు కొంతమంది పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళ చెల్లెలు పిలిపించుకొని అందరితో మాట్లాడుకున్నారు. కొంతకాలం జరిగిపోయిన తర్వాత ఇప్పుడు తిరిగి మోషే గారి దగ్గరికి భార్యని పిల్లల్ని వదిలిపెట్టొద్దామని వాళ్ళ మామ కూతుర్ని 2 మనవాళ్ళని తీసుకొని అల్లుడు దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. వచ్చి సీనాయి పర్వతం దగ్గరికి వచ్చినటువంటి మోషే వాళ్ళ మామ ఇప్పుడు అల్లుడికి వర్తమానం పంపిస్తున్నాడు. అల్లుడి దగ్గరికి చెప్పి పంపిస్తున్నాడు మనుషుల చేత. ఏమని చెప్పి పంపిస్తున్నాడు ఆ మాట చూడండి. మామలు ఎట్లాగా ఉండాలి, రేపు పెళ్ళి అయిన తర్వాత మామలు ఎట్లాగా ఉండాలి అంటే ఎన్నో వచ్చిన తల్ల ఇప్పుడు 5వ వచనం చూడు. మోషే మామయ్య అయిన ఇత్రో అతని కుమారులిద్దరిని అతని భార్యను తోడుకొని అరణ్యములో దేవుని పర్వతం దగ్గర దిగిన మోషే యొద్దకు వచ్చాను. ఇప్పుడు 6వ వచనం. ఇత్రో అను నీ మామనైన నేనును నీ భార్యయు ఆమెతో కూడా ఆమె 2 కుమారులు నీ యొద్దకు వచ్చి ఉన్నామని మోషేకు వర్తమానం పంపగా. మామలు ఎట్లా మాట్లాడాలి అల్లుడితోటి? మామలు ఎలాగ మాట్లాడాలి అల్లుడితోటి? బాగా దేవుడు రాయించాడు ఇక్కడ. మామలు ఎలా మాట్లాడాలి? మోషే నీ మామ అయిన నేను నీ భార్య అన్నాడా, నా కూతురు అన్నాడా? అరే బాగా గుర్తుపట్టాలి. ఇప్పుడు అల్లుళ్ళ మామల్లారా, అత్తలారా, కోడలతో మాట్లాడే అత్తలారా, ఓ అత్తలారు ఏనండి ఈ మాటలు. ఇత్తు ఎంత దైవ జ్ఞానంతో మాట్లాడుతున్నాడు చూడండి, ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. మోషే నీ మామ అయిన నేను నీ భార్య, ఎంత చక్కని మాట. నీ భార్యయో ఆమెతో కూడా ఆమె 2 కుమారులు నీ యొద్దకు వచ్చాము. నిజానికి వాళ్ళ మామ ఇట్లా మాట్లాడచ్చు. మోషే ఇదిగో నేను నా కూతురు నా 2 మనవాళ్ళు వచ్చున్నావు అని చెప్పొచ్చు కదనా? చెప్పొచ్చు చెప్పకూడదా? చెప్పొచ్చు, చెప్పి పెద్ద ఇబ్బంది లేదు. చెప్పినా కూడా మోషే ఫీల్ అవడు. కానీ మామలు మాట్లాడాల్సిన తీరు ఎట్లా ఉంటుందంటే, ఎట్లా ఉండాలంటే, ఇప్పుడు మన కూతురు కాదు ఆయన భార్య. ఇప్పుడు మన కూతురు కాదు ఆయన భార్య అయిన తర్వాతే ఇప్పుడు మన కూతురు అయింది. ఇంకా ఒకసారి మన బిడ్డను అక్కడ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఆయన భార్య. ఎంత చక్కగా మోషే నీ భార్య నీ 2 పిల్లలు తీసుకొని నాతో పాటు నీ దగ్గరికి వచ్చాం మోషే అని అల్లుళ్ళతోటి మామలు ఈ వరుసలో మాట్లాడాలా, అల్లుళ్ళతోటి అత్తలు ఈ వరుసలో మాట్లాడాలా. అయ్యా నీ భార్య ఉందా? మాట్లాడతాను అనాలా. ఏందత్తమ్మో విచిత్రంగా మాట్లాడుతున్నావు? అయ్యా బాబు అమ్మాయి ఉందా అనాలి కదా. నువ్వు నీ భార్య ఉందా అంటే అంతేలే నీ భార్య కదా నాయన, తర్వాత మా కూతురు. ఏందబ్బా ఈ చిత్రంగా మారిపోయారు మీరు, మాట్లాడేదో మారిపోయినాయి అత్తమ్మా అనాలా. ఇక్కడ చూడండి ఎంత బాగా మాట్లాడుతున్నాడు దేవుడు. మనకు రాయించాడు బైబిల్లో. కొంతమంది ఎడ చూస్తున్నారంటే, చూస్తాంలే రేపు నీకు కూడా లేదురా, చూస్తాంలే అని నాకు కూడా మాట్లాడుతున్నాడు దేవుడు 2 పక్కల. నాకు కూడా రేపు భవిష్యత్తులో మనకి ఆ సందర్భం వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా అందరం ఫాలో అవ్వాలి దీన్ని. ఆరోని కూడా ఫాలో అవ్వాలి. 3 కూతురు మరి నాకన్నా 3 అల్లుళ్ళు. ఆరోనికి దేవుడు స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. బిడ్డలారా మామలు ఎట్లా మాట్లాడాలి? అల్లుడా నీ మామ అయిన నేను నీ భార్య ఆమె 2 పిల్లలు నీ దగ్గరకు వచ్చాం. అల్లుడితో మామ మాట్లాడేటప్పుడు ఎప్పుడు కిండలుగా మాట్లాడకూడదు. అల్లుడు మామని కించపరిచి మామ అల్లుడిని కించపరిచి మాట్లాడకూడదు. మామ అల్లుడిని ఘనపరుస్తూ మాట్లాడాలి. పేదవాడైనా
తన చిన్న పనులు చేసుకుని తన భార్యను పోషించుకునేవాడైనా, పేదవాడైనా, ఏ స్థితిలో ఉన్నవాడైనా మామ అల్లుడిని ఘనపరుస్తూ మాట్లాడాల. ఇది బైబిల్ మనకు నేర్పించిన నగ్న సత్యం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ రోజుల్లో మామలు ఎట్ట తెచ్చారంటే, ఏమమ్మా మనోడు పని చేస్తున్నాడా లేదా, ఫోన్లో స్పీకర్ పెట్టి మాట్లాడేటప్పుడు మాట్లాడతాడు. వాళ్ళ ఆయన ఏంటంటాడు, వాళ్ళ ఆయన దగ్గరికి వచ్చినప్పుడు అల్లుడికి వినిపిస్తాం, అల్లుడి గురించి పచ్చి పచ్చిగా మాట్లాడతారు. ఏమమ్మా మనోడు నువ్వు తెస్తే తినేవాడా, నీకు పెట్టేవాడా, అబ్బాయి చీర కట్టుకుంటే బాగుంటుంది అనే మామలు కూడా ఉన్నారు ఇప్పుడు. అట్లా మాటలు మాట్లాడితే కుటుంబాలు ఎట్ట కట్టబడతాయి. బిడ్డని ఇచ్చేసిన తర్వాత ఇక మనం ఏ మాట మాట్లాడినా నీ భార్య, నీ పిల్లలు అని మాట్లాడాలి. అది వారికి ఎంత సంతోషం కలుగజేస్తుందో తెలుసా? అల్లుళ్ళకి, కోడళ్ళకి ఎంత సంతోషం కలుగజేస్తుందో తెలుసా అత్తలు అట్లా మాట్లాడితే? బిడ్డరా, నిజమైన మామలు, క్రైస్తవ్యంలో ఉన్న బిడ్డలు మామలుగా ఉన్నవాళ్ళు ఈ మాటలు జాగ్రత్తగా వినాలి. దేవుడు దైవిక జ్ఞానాన్ని మనందరికీ అనుగ్రహించును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. బిడ్డరా, ఇప్పుడు ఇక్కడ అత్తలు ఉన్నారు, మామలు ఉన్నారు. రేపో మాపో కాబోయే మామలు ఉన్నారు, కాబోయే అత్తలు కూడా ఉన్నారు ఇక్కడ. రేపో మాపో కాబోయే వాళ్ళు మేము, ఆల్రెడీ అత్తల మామలుగా ఉన్న మీరు. ఇవన్నీ మైండ్లో పెట్టుకోండి. అల్లుల్ని గౌరవించి మాట్లాడాలి, అల్లుల్ని గణపరుస్తూ మాట్లాడాలి, కోడలని గణపరుస్తూ మాట్లాడాలి, కోడలని విలువలిస్తూ మాట్లాడాలక్క, తప్పదక్క. కొంతమంది ఏమంటారంటే, ఈ నయోమి కోడలు ఏం పేరు, రూతు, వీళ్ళిద్దరి గురించి వాక్యం చెప్పామనుకో, కోడళ్ళు ఏమంటారు తెలుసా? సార్ పాస్టర్ గారు, మా అత్తగా నయోమి లాంటిది అయ్యి ఉంటే నేను ఖచ్చితంగా రూతులాగే ఉండేదాన్ని. కొందరు అత్తలు అంటారు, ఏమయ్యా పాస్టర్ గారు, మా కోడలు రూతు లాంటిది అయ్యి ఉంటే నేను నయోమిలాగే ఉండేదాన్ని. మా ఇంట్లో ఉండి ఎవరనుకుంటున్నావా? ఎట్టడో తెలిసి మా ఇంట్లో ఉండేది పిశాసి, మా ఇంట్లోకి వచ్చి పిశాసి. పక్కన ఉండే వాళ్ళకి కోడల గురించి మా ఇంట్లో పిశాసి వచ్చిందంటే ఆ మాట కోడల దాకా పోద్ది. నిన్ను మీ అత్త ఏమంటుంది? పిశాచి అంటుంది. నీ గురించి మీ మామ ఏమంటాడు తెలుసా? అబ్బాయి వాడు రౌడీ వచ్చాడు మా ఇంట్లో, కురుడు మూర్ఖుడు అన్నాడు. అప్పుడు ఇంకా కూతురికి రేగిపోతాడు. ఎందుకు వచ్చిన బాధలు మనకందరికి? ఎందుకు వచ్చిన బాధలు చెప్పండి. ఇప్పుడు నయోమి లాంటి అత్తలైతే ఇక రూతులాగా ప్రేమించడంలో గొప్ప విశేషం ఏముంది? ప్రేమించే అత్తలు దొరికినప్పుడు ప్రేమించే కోడలు ఆటోమేటిక్ తయారవుతారు. ప్రేమించే అత్తల్నే ప్రేమించే పని అయితే ఇక నువ్వు ఎక్కువ చేసేది ఏముంది? కఠినులైన అత్తలను కూడా రూతులాగే మనం ప్రేమించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కఠినురాలైన కోడలను కూడా నయోమిలాగే మనం ప్రేమించాలి. వాళ్ళను మనం ప్రభు వైపు తిప్పుకోవాలి. ఈరోజు కష్టంగా ఉంది, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బెండ్ చేస్తాడు దేవుడు యేసు నామములో. ఇప్పుడు కాదు, రేపు ఖచ్చితంగా వంచుతాడు. అంతే. వాక్యం ఎప్పటికైనా శక్తి కలిగింది. అల్లుళ్ళు ప్రేమగా మన మామలు చూసుకునేటప్పుడు అప్పుడు ప్రేమగా అల్లుడు చూసుకోవడం గొప్ప విశేషం ఏముంది? అల్లుడు మామను విలువిస్తున్నాడు కాబట్టి మామ అల్లుడికి విలువేసు, అది గొప్పతనం కాదు. అల్లుళ్ళు కాస్త అటు ఇటుగా ఉన్నోళ్ళైనా మామలు దేవుని వాక్యాన్ని బట్టి వారిని మనం కనపరుస్తూ మాట్లాడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ మామలు లోకానుసారంగా ఉండేవాళ్ళు అయినా, అల్లుళ్ళు దేవుని ప్రేమను బట్టి, ఒకవేళ వాళ్ళు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న వాళ్ళైనా దేవుణ్ణి బట్టి మనం వాళ్ళని ప్రేమించి ఘనపరుస్తూ మాట్లాడాలి. ఈ రకంగా మనం బ్రతుకుతున్నప్పుడు మన కుటుంబాలు స్వర్గసీమలుగా తయారవుతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఫస్ట్ పాయింట్, మామలు అల్లుళ్ళతో ఎలా మాట్లాడాలి? గౌరవించి మాట్లాడాలి, ఘనపరిచి మాట్లాడాలి. నీ భార్య అని మాట్లాడాలి, నీ పిల్లలను మాట్లాడాలి. నా మనవాళ్ళు ఆయన లేకపోతే నీకు మనవాళ్ళు ఎట్లా వచ్చారు? ఆయన లేకపోతే ఇక నీ కూతురు కాదు, అయిపోయింది. ఆడ పోయిన తర్వాత అయిపోయింది. ఇక నీ అమ్మ మోషే, నీ మామ అయిన నేను, చూడండి, నీ మామ ఎంత 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 విలువ. నీ మామ అయిన నేను, నీ భార్యయు, ఆమె ఇద్దరు పిల్లలు వచ్చే మోషే. బిడ్డలారా, ఇటువంటి క్రైస్తవ సంబంధమైన దేవుడు నేర్పిన బోధలో క్రైస్తవ మామలు ఎదుగుదురుగాక. గట్టి చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు అల్లుడు దగ్గరికి వద్దాం. అల్లుళ్ళు ఎట్లా ప్రవర్తించాలి? చూడండి, ఎన్నో వచ్చిన నెక్స్ట్ 7వ వచనం. అల్లుళ్ళు ఎట్లా ప్రవర్తించాలి? మోషే 18వ అధ్యాయం 7వ వచనం నిర్గమకాండం. మోషే తన మామను ఎదుర్కొనబోయి వందనము చేసి అతనిని ముద్దు పెట్టుకొనెను. వారు ఒకరి క్షేమం ఒకరు తెలుసుకొని గుడారములోనికి వచ్చిరి. మామ అల్లుడిని కనపరిచాడు. ఇప్పుడు అల్లుడు ఎట్టున్నాడు తెలుసా? ఇంకొక అడుగు ముందుకేసి మామ ఏం చెప్పాడు? మోషే, మేము నీ కోసం వచ్చున్నామని చెప్పాడు. అదే మోషే ప్లేస్లో నేను మా తిమోతున్నా, మా బాంధవుని అనుకో, మేమేమన్నాం తెలుసా? వచ్చాడా ఉండమను అడా,
అది అప్పుడే పోవాలా? వస్తే ఇక ఎంత బిజీలో ఉన్నా నేను, చెప్పు కూర్చోమని చెప్ప, గంట వస్తాను కానీ అంటే మామూలు రాగానే మేము పరిగెత్తాం అల్లుడివే. ఏంది ఇప్పుడు మాట మా హయా నడుస్తుంది, ఏంది అయింది మరి పెద్ద వస్తే ఆగమనం అని ఒకరు అంటారు. ఇంకొకరు ఏమంటారంటే వచ్చాడా అసలు రమణం శనిద్రం ఈ ముసలిలోడు తేగలేకపోతాను రమణ అని మామను తీసుకురమ్మని చెప్పి పురమాయిస్తాం మనం, తీసుకురమ్మని. కానీ క్రైస్తవ సంబంధమైన అల్లుళ్ళు ఎట్ చేస్తారో తెలుసా? దేవుని వాక్యానుసారంగా బ్రతికే అల్లుళ్ళు ఎట్ చేస్తారంటే మామకి ఎదురు వెళ్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మోషే తన మామను ఎదుర్కొనబోయి, అంటే అల్లుడే మామకే ఎదురుపోతున్నాడు. ఇప్పుడు మామ అంటే తండ్రి సమానుడి, తండ్రే మామ అంటే తండ్రి. అసలు హిందుత్వంలో ఎంత భయంకర ఆచారం ఉందో తెలుసా? ఒక తండ్రి తన కూతుర్ని అల్లుడికి ఇచ్చేటప్పుడు తండ్రి మామ అల్లుడు కాళ్ళు కడతాడు. అది ఎంత భయంకర ఆచారం తెలుసా? అది వాక్యం అసలు ఒప్పుకోదు అంతే. మన సంఘం మన నియమం అసలు ఒప్పుకోదు. తండ్రి కొడుకు లాంటి వాడు కాళ్ళు బుడక కడగాల? 20 సంవత్సరాల పిల్లని పెంచి పెద్ద చేసి ఆ పిల్లకి అన్నీ చేసి చదివిచ్చి మళ్ళీ నీ కోసం నీ వంశం కోసం ఇచ్చేస్తా మళ్ళీ అతనే నీ కాళ్ళు కడగాల? ఏం ఆచారం ఇదే? ఇది సాతాను సంబంధమైన ఆచారం. కొంతమంది మనవాళ్ళలో కూడా, అంటే మనవాళ్ళు తండ్రులు కడిగితే ఫీల్ అయిపోతున్నారని ఎవరి చేత బామార్దుల చేత కడిగిస్తున్నారు ఇప్పుడు కాళ్ళు. మనవాళ్ళు కొంచెం ముందుకు వచ్చి మామూలు కడిగితే బాగుండదులే, అంత చూస్తే బాగుండదు, బామార్దు నువ్వు గడుగు, నా కాళ్ళు గడుగు. అదే దేవుని వాక్యం నేర్పించింది ఏంటంటే ఎవరు మన కాళ్ళు గడగబల్లే, మనకు పిల్లనీయటమే ఎక్కువ. పెంచి 20 సంవత్సరాలు పెంచి పెద్ద చేసి నీకు పిల్లనీయటమే ఎక్కువ, మళ్ళీ నీ కాళ్ళు గడగాల. ఆయన నీ తండ్రి రా నాయన, నీ తండ్రి. మీ డాడీ అట్లాగా బాగా చూడండి. మామని ఎదుర్కోవడానికి పోయాడు అల్లుడు. అంటే మామ అక్కడ ఉంటే, ఎక్కడో గుడారంలో ఉంటే, అక్కడెక్కడో మరి ఆ పాలెం దగ్గర ఉంటే తన మామ కోసం పరుగు పరుగున ఎదురుపోతున్నాడు. ఎదుర్కోవడానికి పోతున్నాడు. వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తున్నారు. అల్లుడు మామ కోసం పరిగెస్తున్నాడు. ఎదుర్కొనబోయి బాగేనండి. ఫస్ట్ వందనాలు మోషే పెట్టాడా మామ పెట్టాడా? ఫస్ట్ అది చూడండి, వాక్య ప్రకారం ఎవరు పెట్టారు? మోషే తన మామను ఎదుర్కొనబోయి వందనము చేసి, అంటే అల్లుడు మోషేకి వందనాలు పెట్టాడు. ఇప్పుడు అల్లుడు ఎట్టున్నారు? ఏంది మీ నాయన ఎంత ఎక్స్ట్రా మాట్లాడుతున్నాడా మీ నాయన? ఏంది పెద్ద బిల్డప్ప? పాపం ఈ పిల్ల చెప్పుకోలేక, అటు డాడీకి చెప్పుకోలేక, ఇటు భర్తకి చెప్పుకోలేక తొంగి చూస్తుంది వీళ్ళ నవత. ఏందిరా సినిమా కనపడుతుంది నాకు రేపు, మా డాడీ చెప్తున్నాడు ఏంది? తప్పదు కూతురా, తప్పదు. మనకి అల్లుళ్ళు మామలు తగ్గాలి, మామలు కొడుకులాగా చూసుకోవాలా, అల్లుళ్ళు లోపల తప్పదు. ఇంకా అబ్బా మోషే గారు మనకి ఎంత మాదిరి నేర్పిస్తున్నారంటే, మామ తండ్రి సమానుడు, అల్లుడు పరుగున మామకి ఎదిరిపోతున్నాడు. మామలు లేచి వస్తే అల్లుళ్ళు ఏమి కాదు, మామూలు ఇంట్లోకి వస్తే అల్లుళ్ళు లేచి పలకరించే కుటుంబాలు ఎక్కడున్నాయని ఈ రోజున? మామ ముందు కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చుంటున్నారు, అత్తల ముందు కాళ్ళ మీద కాళ్ళు వేసి కూర్చుంటున్నారు. ఏంది వచ్చింది? ఏమంటే బాగుండా, ఏంది అంటే తగ్గిపోయి మధ్య నల్లగా అయిపోయావా, కూర్చో అంటున్నారు అల్లుళ్ళు. మాట గౌరవం లేదు. బిడ్డరా అందరూ అట్లా అయిపోయారని చెప్పట్లేదు, కానీ కొంతమంది చాలా నమ్మకంగా అత్తమామల్ని ప్రేమించే బిడ్డలు భూమి మీద ఉన్నారు కాబట్టి మనం ఇంత పచ్చగా ఉన్నాం. ఇంకా ఆమె చెప్పడం గట్టిగా. హోలీ జడ్జి సహవాసాలలో ఉన్నటువంటి అత్తలు, మామలు, అల్లుళ్ళు, కోడలు ఈ మాట వినాలి, మనం నేర్చుకోవాలి. అల్లుళ్ళారా, మనం ఎన్నటికీ మామల మీద ప్రతాపం చూపడానికి వీలు లేదు. అల్లుళ్ళారా, మామల మీద ప్రతాపం, అత్త మీద ప్రతాపం చూపించడానికి వీలు లేదంతే. వాళ్ళు బిడ్డని పెంచి నీ చేతుల్లో పెట్టేది గొప్ప ధన్యత. మామకి అల్లుడే వందనం చేస్తున్నాడు. ఫస్ట్ మామయ్య వందనాలు, మామయ్య, అల్లుడు వందనాలు అల్లుడు అని ఎదురొచ్చాడు. అంత తాగాడా? ఎదురుపోయింది ఒకటి, ఫస్ట్ వందనాలు చెప్పింది ఒకటి, 2 మూడోది మామను హత్తుకొని అబ్బా మామను హత్తుకొని అతన్ని ముద్దు పెట్టుకున్నాడంట. ఎవరు? అల్లుడు మామను ముద్దు పెట్టుకున్నాడు. ఈ రోజుల్లో అసలు ముద్దు పెట్టుకునే ప్రేమ ఉందక్క? అంటే ఒక మాట చెప్పాలంటే మామ అల్లుళ్ళు చాలా క్లోజ్గా ఉన్నారన్నమాట. ఇది 40 సంవత్సరాల బాండింగ్. మామ అల్లుళ్ళు చాలా క్లోజ్గా ఉన్నారు. క్లోజ్గా అంటే ఒకరి మీద ఒకరు జోకులు వేస్తున్న క్లోజ్ కాదు ఇది. ఒకరి మీద ఏమమ్మాయి మీ నాయన పంచి ఉడిపోయింది ఏంది, ఇష్టకతాలు చేయడు.
మీ నాయనకి ఏం ఎనుకలు మొత్తం ఊడిపోయింది, మొత్తం ఎయిర్పోర్ట్ గ్రౌండ్ అయింది ఏంటి, మా మామని అందరూ బట్టపుర్రు అంటుంటే నాకు బాధగా ఉంది, ఏంది బట్టతలు వచ్చేసింది మీ నాయనకి, ఇవన్నీ మాట్లాడు అసలు కిండల ఎవరాలు ఉండవు. మోషే దైవికమైన జ్ఞానం కలిగిన వాడు, తన మామను హత్తుకొని ముద్దు పెట్టుకున్నాడంట. బా మామూలుగా మనం మమ్మీకి ముద్దు పెడతాం, డాడీకి ముద్దు పెడతాం కదా. అల్లుళ్ళారా, మీ మామలు మీరు ముద్దు పెట్టుకోవాలి, సేమ్ నీ తండ్రిలాగే ట్రీట్ చేయాలి. పరలోక సంబంధం కుటుంబాలుగా ఉండవా, పరలోక స్వర్గసీమలుగా మారవా మన ఇల్లులు. కాబట్టి ఈ మాటలు వినే హోలీ జడ్జెస్ సంతానమా మీరేనండి. కాబోయే మామలు, రాబోయే అల్లుళ్ళు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలా. జయదేవులు అందరూ గుర్తుపెట్టుకోవాలా. రేపు మామూలు వచ్చినప్పుడు ఎడ చేయాలా, చెప్పి మీ నాయనకి అనకూడదు, జయదేవు అనకూడదు. ఇంకా మనం ఎట్టుండాలంటే మామని తండ్రిలాగా, మామను ముద్దు పెట్టుకునేంత స్వచ్ఛత, ముద్దు పెట్టుకునేంత స్నేహం, ముద్దు పెట్టుకునేంత ప్రేమ, ముద్దు పెట్టుకునేంత లోతైన ఐక్యత మామతో, అత్తతో, కుటుంబం వారితో, అవతల వారి కుటుంబంతో మనం అంత సఖ్యతగా ఉండాలి. దేవుడు ఈ వాక్యాన్ని అర్థం చేసుకునే జ్ఞానం మనందరికీ ప్రసాదించునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మనల్ని ప్రేమించే వాళ్ళనే మనం ప్రేమించిన ఎడల మనం ఎక్కువ చేసేది ఏందని చెప్పింది వాక్యం. ఒకవేళ అత్త మామూలు మనల్ని వ్యతిరేకించే వాళ్ళైనా కూడా దేవునిని బట్టి మనం వాళ్ళ మీద ప్రేమను కనపరచాలి. దేవుని బట్టి మనమే వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడి క్రిస్మస్లకి, అత్తలకి, మామలకి బట్టలు పెట్టాలి మనమే కావాలని. వాళ్ళు మనమంటే పడదు, చేస్తా ఉంటారు మన మీద పని. నువ్వు అల్లుడుగా దేవుని బట్టి వాళ్ళని ప్రేమించి వాళ్ళకి బట్టలు పెట్టి భోజనం పెట్టి ఇంటికి పిలిపించి గౌరవంగా చూపించి పంపిస్తే ఒకనొక దినాన వాళ్ళ మెడలు వంచి నీకు అప్పగిస్తాడు యేసు నామంలో. గట్టిగా చెప్పు హల్లెలూయా. మోషే మామ వచ్చాడని తెలియగానే పరుగుని వెళ్ళిపోతున్నాడు. మామకి అల్లుడే ఎదురుపోతున్నాడు. పోయి అతనికంటే ముందుగా అల్లుడే తగ్గించుకొని మామకు వందనాలు చెప్తున్నాడు. ఆ తర్వాత ముద్దు పెట్టుకున్నాడు. బిడ్డలారా, ఆ తర్వాత తన మామని గుడారంలోకి తీసుకుపోయాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మామ ఒక్క మాట కానీ తగ్గించుకొని మాట్లాడితే అల్లుడు 10 మెట్లు దిగుతాడు యేసు నామములో కిందకి. మామలు కానీ టెక్కుకు పోయారా, అల్లుడు 20 చూపిస్తాడు మనకి 20. అందుకే అల్లుళ్ళు ముందు మామలు తగ్గాల. బిల్డప్ శాస్త్రాలు మనకు పనికి రావు. ఒక్క మాట, మోషే నీ భార్య నీ పిల్లలంటే అయిపోయింది ఇక్కడ, అంతే అంతే. అల్లుడు మైండ్ పట్టుకోవాలి మనం, ఆడకే అయిపోయింది. ఇంకా అంటే మనము మాట్లాడుకున్నట్టుగా అందరూ అల్లుళ్ళు అందరూ మామూలు ఒకటేసారి మారరు. మనం మార్చుకుంటాం దేవుని వాక్యం చేత. మన మనసులో వాక్యం ఉండాలి బిడ్డలారా. అల్లుడిని కించపరిచి మాట్లాడకూడదు, అల్లుడిని కనపరచాలని మాం గుర్తుపెట్టుకోవాలి. అల్లుళ్ళు మామని తండ్రిలా చూసుకోవాలి, తగ్గించుకోవాలి, తండ్రిలాగా మనం ట్రీట్ చేయాలి. బిడ్డలారా, గుడారం తీసుకున్నప్పుడు బాగుంది. ఆ తర్వాత ఏం జరిగిందమ్మా? ఆ తర్వాత ఏం జరిగింది చూడండి. ఎన్నో వచ్చామన్నా? 8వ వచనం. ఒకరి క్షేమం ఒకరు తెలుసుకొని గుడారంలోనికి వచ్చిరి. ఇప్పుడు 8వ వచనంలో ఉంది. వాళ్ళు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత పిల్లలు డాడీ అంటే వచ్చారు. భార్య ఏమండి ఎంత బాగున్నారా మాట్లాడుకున్నారు. ఇప్పుడు మామను కూర్చోబెట్టుకొని ఇప్పుడు మోషే మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? తరువాత మోషే యెహోవా ఇశ్రాయేలు కొరకును ఫరో కొరకును ఐగుప్తీయులకు చేసినదంతయు, ఫరో కొరకు కాదు, మోషే యెహోవా ఇశ్రాయేలు కొరకు ఫరోకును ఐగుప్తీయులకును చేసినదంతయు, త్రోవలో తమకు వచ్చిన కష్టం యావత్తును యెహోవా తమ్మును విడిపించిన సంగతియు తన మామతో వివరించి చెప్పెను. యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి విడిపించిన ఇశ్రాయేలులకు చేసిన మేలంతటిని గూర్చి ఇత్రో విని సంతోషించాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మామని ఇంట్లో కూర్చోబెట్టి ఇప్పుడు మామకి అల్లుడు చెప్తున్నాడు, మామయ్య మేము వెళ్ళాం కదా ఐగుప్తుకి, ఇదిగో అప్పుడు ఇలా జరిగింది. మేము ఆయనకి వెళ్తే ఫరో ఏమన్నాడు తెలుసా? ఎవడ్రా యెహోవా అన్నాడు. ఎవడ్రా యెహోవా అంటే మామయ్య ఏం చేసాం, మేమేం చేసాం, ఇంకా ప్రార్థన చేసాం మామయ్య. ఆ తర్వాత ఏం జరిగింది తెలుసా? ఆ తర్వాత ఏం జరిగిందంటే నా కర్రపాము అయిపోయింది మామయ్య, కర్రపాము అయిపోయింది. ఆ తర్వాత నదిలో నీళ్ళు ఎర్ర రక్తంలో మారిపోయింది మామయ్య. కప్పలు వచ్చినాయి మామయ్య, పేలు వచ్చినాయి మామయ్య, ఈగులు వచ్చినాయి. అరోను రేపు మీ మామయ్య ఆడరాడల్లా మీ మామయ్య కొత్తగా ఇంక మళ్ళీ నేను కొత్త పెళ్లి చేస్తాను మళ్ళీ. అరోను రేపు మీకు పెళ్ళి అయితే మీ మామయ్య చెప్పాలని చెప్పబోతుంటా. ఆల్రెడీ పెళ్ళి అయిపోయి మామూలు ఉంటే మాకు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఓ మామయ్య, దేవుడు మాకెంత మేలు చేసాడు మామయ్య. ఫరో మాకు ఎంతో అపకారం చేశాడు, కానీ నా దేవుడు ఇలా చేసి వాళ్ళ చేతులు మమ్మల్ని తప్పించాడు మామయ్య. ఇదిగో మేము వస్తూ ఉన్నామా, దారి మధ్యలో కూడా మాకు ఎన్నో కష్టాలు వచ్చాయి. ఆ ఎర్ర సముద్రం అడ్డొచ్చింది మామయ్య, నా దేవుడు ఎర్ర సముద్రాన్ని చీల్చాడు మామయ్య.
మేము 6 నెలలు వచ్చాం మావయ్య అని యెహోవా దేవుడు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలన్నీ తన మామగారికి వివరించి చెప్పాడు ఈ అల్లుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఇక్కడ మనకి ఏమి నేర్పిస్తుంది వాక్యమో, అల్లుళ్ళు మామతో, మామయ్య పలానా సినిమా చూసావా, ఈ కాదు మనం మాట్లాడాల్సింది. అత్తమ్మా ఆ జ్యోతి సీరియల్ చూసావా, అత్తమ్మా ఇది కాదు మనం మాట్లాడాల్సింది. ఈ అసలు అవసరంలే. అత్తలతోటి మామలతోటి అల్లుళ్ళు మాట్లాడేటప్పుడు దైవ సంబంధమైన విషయాలు మాట్లాడితే మామల గుండెల్లో అల్లుళ్ళు అంటే భయం కలగ దేశనామలో. నా అల్లుడు దేవుని కోసం బతికేవాడు, వాడు తెట్టబడితే మాట్లాడకూడదని భయం వస్తుంది. మామకి దేవుడు చేసిన కార్యాలు ఎవరైనా చెప్తున్నాడు అల్లుడు. బాగా విన్నాడు. అక్కడ రాయబడిన మాట, తన అల్లుడు కొరకు, అల్లుడు యొక్క ఆ ప్రజల కొరకు అల్లుడు ఆరాధిస్తున్న దేవుడు చేసిన మేలన్నిటిని వాళ్ళ మామ విని సంతోషించాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళ మామ అల్లుడు చెప్పిన మాటలు ఏం చేశాడనా, అల్లుడు బోరు కొడుతుంది అల్లుడు అనలా. అల్లుడు కూడా మామకి బోరు కొట్టేది చెప్పలా. 24 గంటలు అదే పని. చందన పనిలో ఉన్నా చందన, ఇప్పుడు కాదు మళ్ళీ మాట చందన, అటు కదా నా మాట నువ్వు అని మనకు చెప్తుంటాడే. పాపం ఇసుకొచ్చేస్తుంది, ఈ చందన ఫోన్ ఆగిపోవాలి అని మనం కోరుకుంటాం. బోరు రాలా, అసలు బోరు కొట్లా. అల్లుడు మాట్లాడుతూ ఉంటే వినాలనిపిస్తూ ఉంది. వాళ్ళ మామకి చాలా సంతోషం వేసింది. సంతోషమే కాదు, ఆ కింద చూడండి, ఆ కింద ఏమంటో తెలుసా, మరి ఇతరో వాళ్ళ మామ చెప్తున్నాడు ఇప్పుడు అల్లుడితోటి, ఐగుప్తీల చేతిలో నుండి, ఫరో చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి ఐగుప్తీల చేతి క్రింద నుండి ఈ ప్రజలను విడిపించిన యెహోవా స్తుతింపబడునుగాక అని అన్ని జనుడైనటువంటి తన మామ దేవుణ్ణి స్తుతించేట్టు చేస్తున్నాడు అల్లుడు. తర్వాత 11వ వచనం, ఐగుప్తీయులు గర్వించి ఇశ్రాయేలు మీద చేసిన దౌర్జన్యమును బట్టి ఆయన చేసిన దానిని చూచి యెహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసింది అల్లుడు అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అల్లుడు చెప్పిన మాటలకి మామ ఏమంటున్నాడు తెలుసా, అల్లుడు భూలోకంలో ఉన్న సమస్త దేవతల కంటే నీ దేవుడు గొప్పవాడు. నువ్వు చేసిన కార్యాలు, నువ్వు చెప్పే కార్యాలు చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి అల్లుడు. ఈ భూలోకంలో ఏ దేవుడు కూడా చేయడు అల్లుడు. నువ్వు ఆరాధించే దేవుడే నీ కొరకు గొప్ప కార్యాలు చేశాడు. నేను నమ్ముతున్నాను నీ దేవుడే సమస్త భూలోకంలో ఉన్న దేవతలందరికంటే గొప్పవాడు. అల్లుడు నీకు మాట తెలుసా, ఇంత గొప్ప దేవుడికి నేను కూడా బలిస్తాను అల్లుడు, నేను కూడా నీ దేవుడికి అర్పణ అనిపిస్తాను అల్లుడు, నీ దేవుడే నా దేవుడు ఎంచుకుంటాను అల్లుడు, నేను కూడా మీ దేవుడికి బలి అర్పిస్తాను అల్లుడు అంటే, మాయా రేపటి రోజు ఏర్పాటు చేస్తానని వాళ్ళ మామ కోసం దేవునికి బలి ఇచ్చే కార్యక్రమం ఏర్పాటు చేశాడు. చూడండి తర్వాత ఉంది 12వ వచనం, మరియు మోషే మామయ్య అయిన ఇత్రో ఒక దహన బలులను దేవునికి అర్పింపగా అహరోనును ఇశ్రాయేలు పెద్దలందరూ మోషే మామతో దేవుని సన్నిధిలో భోజనం చేయవచ్చిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళ మామగారు బలిపీఠం మీద అంటే యెహోవా దేవునికి మొక్కుబడి చేసి స్తుతించాడు, ఆరాధించాడు. అంటే అర్థం ఏంటంటే, యెహోవా నీవే సమస్త దేవతల కంటే గొప్పవాడివని తన మామ కూడా యెహోవా దేవుణ్ణి ఆరాధించేట్టు చెప్పాడు అల్లుడు మాటలో. అల్లుడు చెప్పిన మాటలకి మైండ్ బ్లాక్ అయి దిమ్మ తిరిగింది అల్లుడికి, మాంకి. అల్లుడి మాటల వల్ల మోషే మరి ఇత్రో గారి మనసు మారిపోయి దేవునికి బలిస్తున్నాడు. ఏమన్నా ఒక వ్యక్తి మనం బలవంతంగా మార్చగలుగుతామన్నా? బలవంతంగా మార్చలేము. అల్లుడు చెప్తా ఒక కార్యం, మామయ్య ఇదిగో అదిగో మేఘం కనపడుతుందా, ఆ మేఘం ఇప్పుడు వచ్చింది కాదు, ఆ రోజు నుంచి ఆ మేఘం నా దేవుని మేఘం మామయ్య, అదిగో అది రాత్రి అగ్నిగా మారిపోయి చూస్తూ ఉండు, ఆ అగ్నిగా మారిపోయింది. ఇవన్నీ చూసేలేకి తన మాంకి అర్థమైంది ఏంటంటే, ఈ లోకంలో ఉన్న దేవతలందరికంటే మోషే నీ దేవుడు గొప్పవాడు, ఆ దేవునికి నేను కూడా బలి అర్పిస్తా. తర్వాత రోజు బలులు అర్పించి దేవుని స్తుతిస్తే అల్లుడు ఏం చేశాడు తెలుసా, ఇశ్రాయేలు పెద్దలందరినీ అంటే 250 మంది పెద్దల్ని పిలిపించాడు, అహరోన్ని పిలిపించాడు, వాళ్ళ అన్నని అందరిని పిలిపించాడు. దేవుని మందిరంలో విందు ఏర్పాటు చేశాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మోషే కోసం తన మామ కోసం పార్టీ ఏర్పాటు చేసి విందు ఏర్పాటు చేశాడు. మోషే తన మామను గణపరుస్తున్నాడు. అందరి మధ్యలో తన మామను గణపరిచి తన మామ కోసం ప్రత్యేక విందు ఏర్పాటు చేస్తే ఆయనతో కలిసి భోజనం చేయడానికి ఇశ్రాయేలు పెద్దలు, గోత్ర పెద్దలు అందరూ వచ్చి అందరూ కలిసి దేవుని సన్నిధిలో మోషే మామతో పాటు భోజనం చేస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మోషే వాళ్ళ మామ ఒక్క మాట మాట్లాడాడు అంతే, మోషే నీ భార్య నీ పిల్లలు అన్నాడు అంతే. అల్లుడు యొక్క నాడి మనం పట్టుకోగలిగితే అల్లుడు ఎన్ని కార్యాలు చేశాడో చూడండి ఇక్కడ. మోషే ఇత్రోల్లాగా ఈ రోజుల్లో ఉన్న మామ అల్లుళ్ళు ఉంటే మన కుటుంబాలు స్వర్గసీమలుగా మారిపోతాయి యేసునామములో.
ఒకవేళ మామలు బాగలేకపోతే మనమే తగ్గి దేవుని బట్టి మన మామల్ని మనం పట్టుకోవాలి, ఆకర్షించుకోవాలి. ఒకవేళ అల్లుళ్ళు లోకానుసారంగా ఉంటే మామలే అత్తలే తగ్గి దేవుని కోసం మన అల్లుళ్ళు సంపాదించుకోవాలి. ఆ జ్ఞానాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. బిడ్డలారా, లాస్ట్ మాట ప్రార్థన చేద్దాం. ఒక మాట చూడండి, నాకు చాలా నచ్చిన మాట. అదే 18వ అధ్యాయం 24వ వచనం చూడండి. అదే 18వ అధ్యాయం 24వ వచనం ఏమన్నమ్మా? మోషే తన మామ మాట విని అతడు చెప్పినదంతయు చేసెను. మోషే తన మామ మాట విని అతడు చెప్పిందంతా చేశాడు. మోషే వాళ్ళ మామ ఏం చెప్పాడు తెలుసా? ఆ రోజు నెక్స్ట్ రోజు మోషే వాళ్ళ మామ చూస్తున్నాడు. మోషే గారు న్యాయం తెచ్చని కూర్చున్నారు. ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు మోషే గారు కూర్చొని ప్రజలకి న్యాయం తెస్తూ ఉంటే వచ్చిన ప్రజలందరూ నిలబడి ఎండలో అల్లాడిపోతున్నారంట. అప్పుడు మామ ఏం చెప్పాడంటే, అల్లుడు ఇట్లా కాదు అల్లుడు, నువ్వు నలిగిపోతున్నావు, వాళ్ళందరూ నలిగిపోతున్నారు, నువ్వు కూర్చో ఉంటే వాళ్ళందరూ నిలబడి, ఇది కరెక్ట్ కాదు. ఇదిగో నీ ప్రజల్లో నమ్మకస్తులు కనిపెట్టు, స్వార్థపరులు కాకుండా, లంచగొండ్లు కాకుండా, దేవుని భయభక్తులు కలిగి నమ్మకమైన మనుషులు కనిపెట్టి 1000 మందికి ఒకరిని, 100 మందికి ఒకరిని, 50 మందికి ఒకరిని పెద్దలు పెట్టు. చిన్న చిన్న తగాదాలు వాళ్ళే తెచ్చేస్తారు, నీ దగ్గర రాబోలే. చిన్న చిన్న వాటికి వాళ్ళే న్యాయం తీరుస్తారు. మరీ పెద్ద అలిగేషన్స్ అయితే అప్పుడు నీ దగ్గర రావచ్చు. అప్పుడు ప్రజలు ఎక్కువసేపు నా అవసరం లేదు, వాళ్ళ సమస్యలు పరిష్కారం అయిపోతాయి. నువ్వు కూడా ఫ్రీగా ఉంటావు, ఇలా నువ్వు కూడా ఇబ్బంది పడవు, ప్రజలు ఇబ్బంది పడరు. ఇదిగో నేను చెప్పిన మాట ప్రకారం చేయడానికి నీ దేవుడు అనుమతిస్తే, లేదా నీకు ఇష్టమైతే ఇది చేసి చూడు అని చెప్పాడు మోషే వాళ్ళ మామ. నీకు ఇష్టమైతే దేవుడిని అడుగు, దేవుడు కూడా నా మాట ఓకే అంటే నువ్వు చేయి అని అక్కడ రాశాడు బైబిల్లో దేవుడు. అయితే మోషే గారు దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి, ప్రభువా మా మామ చెప్పింది ఒక రకం బాగున్నట్టుంది, చేయమంటావా లేదా? ఏమిలే. వెంటనే వాళ్ళ మామ సలహా ఇచ్చిన వెంటనే అల్లుడు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళ భార్య దగ్గరికి వెళ్ళి, ఏదో గమ్ముకుంటే మీ నాయన నాకు సలహాలు ఇస్తున్నాడు, నాకు తెలియదా? నాకు చెప్పాలి మీ నాయన, మీ డాడీని నాకు చెప్పేది అంటే మీ నాయన చెప్తే నేను వినాలా? మీ నాయన దగ్గర నేర్చుకున్నాను అయ్యా నేనా? ఎవరు నేనా? కింగు డాను తిప్పకి, కప్పరాలు తిప్ప డాన్, నెల్లూరు డాన్, కోవూరికి రుస్తూ నేనేది మీ నాయన చెప్తే తినేది ఇవన్నీ అనలా. మోషే తన మామ మాట విని అతడు చెప్పినదంతయు చేసెను. మామలో అల్లుడు దగ్గర ఆ పేరు సంపాదించుకోవాలి. మా మామ చెప్తే కరెక్ట్ అయి ఉంటుంది అంతే. మా మామ మంచి మాటలు చెప్తాడు, ఏదైనా నా క్షేమం కొరకు చెప్తాడు. మామలు అల్లుడు దగ్గర ఈ పేరు సంపాదించుకోవాలి. అల్లుడు ఇంకా వెనక తిరిగి చూడాల. మామ చెప్పిన మాట అంతటి ప్రకారం వెంటనే మన జగనన్న చేశాడే 50 కుటుంబాలకి ఒక వాలంటీరు, ఆడి నుంచి వచ్చిందనమాట ఈ సిస్టమ్. జగనన్న బైబిల్లో చదివి ఈ వాలంటీర్ వ్యవస్థ పెట్టాడు. 50 మందికి 50 కుటుంబాలకు ఒకరిని, 1000 కుటుంబాలకు ఒకరిని, సచివాలయాలు, ఇవంతా కూడా ఈ వ్యవస్థ అనమాట. ఇదే అప్పటి నుంచి ఇక మోషే గారికి స్ట్రెయిన్ తగ్గిపోయింది. ప్రజలందరూ కూడా త్వరగా న్యాయం తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఇక ఇబ్బంది లేదు, ఇంటి వద్దకే పాలన. దేవుని స్తోత్రం కలుగును గాక. 5 గంటల తలుపు తట్టి, హలో ఇదిగో మీదే ఏనదే పింఛన్ తీసుకోండి, ఇదిగో రేషన్ మీ ఇంటికి వచ్చేసింది. ఈ రకంగా ప్రజల వద్దకు పాలన వచ్చేదానికి చాలా ఈజీ అయిపోయింది. ప్రజలందరూ సంతోషించారు. మోషే గారు మీ మాంగారు ఏం సలహా చెప్పారండి, సూపర్ అండి మీ మాంగారు, అసలు నిజంగా ఎంత బాగుందండి ఇప్పుడు అంటున్నారు అందరూ. అట్లా మామ అల్లుడు కనపరుస్తున్నాడు, అల్లుడు మామను కనపరుస్తున్నాడు. ఇది బైబిలు అల్లుడు మామలకు నేర్పించిన సత్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మనం ఎన్నటెన్నటికి ఇత్రో లాంటి మామలుగానే ఉందుము గాక. మనం ఎన్నటెన్నటికి మోషే వంటి అల్లుడుగానే ఉందుము గాక. ఇప్పుడు ఒక ఇద్దరు గుడిసేటి అల్లుళ్ళ గురించి, మామల గురించి చెప్తా, ప్రార్థన చేద్దాం. ఇంత వివరం చెప్పను, గుర్తు చేస్తా. సౌలు దావీదులు ఉన్నారు, వీళ్ళు కూడా మామ అల్లుళ్ళే. గుడిసేటి మామ పిల్లనిచ్చి పెళ్లి చేశాడు. ఎవరైనా అల్లుడు క్షేమాన్ని కోరుకో, అక్కడేమన్నాడు నీ భార్య నీ పిల్ల ఏడంట. సౌలు ఉద్దేశం ఏంటంటే అసలు మేకాల్ని దావీదికి ఎందుకు ఇచ్చాడంటే ఎట్లాగైనా వీడిని వేసేయాలంటే. దావీదిని పీడ విరిగించుకోవడానికే కూతుర్ని ఎరేసాడు. అది అసలు ఆ మాట చదివినప్పుడు మైండ్ బ్లాక్ అవ్వద్ది. ఏందిరా కూతుర్నిచ్చి అల్లుడిని వేసేస్తావా? ఇంకో మాట చెప్పమంటారా మీకు? సౌలు అక్కడ ఏమన్నాడంటే, దావీదో నా కూతురు నీకు ఇయ్యాలంటే నువ్వేం చేయాలి తెలుసా? ఫిలిస్తీన్లో 100 మంది మనుషులను చంపి వారి ముందోళ్ళు తెచ్చి నాకు ఇవ్వాలా. అసలు ఏమన్నా అది అసలు క్రైస్తవులు మాట. క్రైస్తవులు దేవుని బిడ్డలు ఆడే మాట్లాడా బిడ్డలారా. సున్నతి చేస్తారు కదా, పిల్లలకి సున్నతి చేస్తారు కదా,
అవయవానికి చేస్తారు కదా, అది ముందోళ్ళు అంటే. నువ్వు 100 మంది పురుషులను చంపి ఫిలిస్తీన్లను చంపి వాళ్ళ ముందోళ్ళు తీసుకొచ్చి నాకు ఇవ్వాలి, అది కట్నం, నా కూతురు అప్పుడు ఇస్తాను నీకు. అప్పుడు అర్థమైంది, 100 మందిని చంపడానికి ఇటు పోతాడా, వాళ్ళు నేసేస్తారు, అయిపోతాడు పేడ. మామలో అల్లుళ్ళు వేసేయాలని కోరుకుంటున్నారు, అల్లుడు నా కళ్ళ ముందు శనిపోవాలని కోరుకుంటున్నారు, గుడిసేడు మామ. కానీ దేవుని కృప దావీదు గారి మీద అమితంగా ఉంది. దావీదు పోయిన చోట్లనల్లా యెహోవా దావీదు తోడుగా ఉండి జయాన్ని ప్రసాదిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు తర్వాత గమనించండి బిడ్డలారా, మామ అల్లుళ్ళ మధ్య ఏ రోజు కూడా సంతోషంగా మాట్లాడుకున్నట్టు బైబిల్లో మనకి కనబడదు. దావీదు గారు చాలా మంచి ప్రేమలోడే. వాళ్ళ మామను చంపే అవకాశం వచ్చింది. అల్లుడు ఏమన్నాడన్నా, నా దేవుడు అభిషేకించిన వ్యక్తి, నేను ఎప్పటికైనా ముట్టను, దేవుడే చూసుకోవాలి, నాకు సంబంధం లేదు, ప్రభు చూసుకుంటాడు. బా ఎంత ప్రేమ. అల్లుడు మంచోడే, మామ గుడిసెట్టు మామ. అందరూ గుడిసెట్లు కనపడతారు బైబిల్లో మనకి. ఆ తర్వాత దావీదు గారు చెప్పినట్లుగా అర్ధాంతరంగా చరిత్రహీనంగా సౌలు గారి మరణం మనం చూస్తాం. ఇజ్రాయెల్ రాజుల్లో తల మొండెము వేరైంది మొట్టమొదటి సౌలుకే. తల మొండెము వేరు చేసేసారు, మెడ నరికారు అక్రమంగా. మొండెని తీసుకుపోయి బేసన పట్టణం గోడ కట్టి తల తీసుకుపోయి దేవత గుడిలో పెట్టారు. ఇటువంటి భయంకర మరణం ఇంకెవరికి రాలేదు, ఫస్ట్ సౌలుకే. అల్లుడి మీద కసి కక్ష. మామలారా అల్లుడి మీద కక్షలు ఎందుకు, అత్తలారా కోడల మీద కక్షలు ఎందుకు? దేవుని బట్టి ప్రేమిద్దాం అక్క, దేవుని బట్టి ప్రేమిద్దాం అంతే. వాళ్ళు మన కీడు చేసినా ప్రభుకి అప్పగిద్దాం. ఒకరోజు మన చేతులు మన తలలు పైకెత్తుతా దేవుడు యేసునామంలో. అత్తలు పర్ఫెక్ట్గా ఉన్నారంటే కోడల ముందు అత్తల్ని దేవుడు లేవని ఆశీర్వదిస్తాడు యేసునామంలో. అత్తల ముందు కోడలు పర్ఫెక్ట్గా ఉన్నారంటే అత్తల ముందు కోడలను దేవుడు దీవిస్తాడు. మామ ఇక్కడ దుష్టుడు, అల్లుడు నీతిమంతుడు. అందుకే అల్లుడు కుటుంబాన్ని లేవనెత్తాడు, మామ కుటుంబాన్ని నీరసం చేసేసాడు దేవుడు అంతే. దావీదు కుటుంబం అంతకంతకు వర్ధిల్లేనో, సౌలు కుటుంబం అంతకంతకు నీరసిల్లేనంతే. నీతిమంతుల మీద తిరుగుబాటు చేసే దేవుడు ఎప్పుడు ఒప్పుకోడు. అందుకే మనం ఇత్రో మోషేల వంటి వారమై మన జీవితాలు కొనసాగించుకుందుము గాక. చెప్పడం గట్టిగా హల్లెలూయా. ఇంకో గుడిసెట్టు మామూడు బైబిల్లో. యాకోబు వాళ్ళ మామ పేరు లాబాను. పిల్లనిచ్చిన మామే. దిక్కులేక పరాయి ఊరి నుంచి ఎక్కడి నుంచో మా మామ కదా అని మామ నీడకొచ్చిన అల్లుడిని ఫుట్బాల్ ఆడేసినాడు అంతే. ఫుట్బాల్ 20 సంవత్సరాలు, జీతం తక్కువ, కష్టం ఎక్కువ. బైబిల్లో భయంకర రాయబడి ఉంటుంది. వాళ్ళ మామంట అల్లుడు మందం మేపుతున్నప్పుడు ఏదైనా గొర్రెని క్రొర్రముఖం తీసుకెళ్ళిపోయింది అనుకో, ఆ మామ చెప్పాడంట, రే నీ శాలరీలు కట్టు. రా లెక్క నిన్ను గొర్రె అల్లుడు అంటాడా, ఆగవో ఏదిరా మామయ్య కొంచెం అది తీసుకెళ్ళిపోయింది మామయ్య, రాత్రిపూట ఎంత మేలుగా ఉన్నాం మామయ్య, సరే నీ శాలరీలు కట్టు. సొంత చెల్లెలు కొడుకు, నా బిడ్డ నా రక్తం అని అనుకొని అల్లుడి చేత మందం మేపుచ్చుకోవాలా? ఏదో కొన్నిసార్లు కొంతకాలం అల్లుడు ఎంత బాగా చూసుకోవాలి. మామ నువ్వు ఆస్తిపరుడివి. ఇంకొక మాట, యాకోబు లాబాను ఇంట్లో అడుగుపెట్టిన రోజు నుంచి లాబాను ఇల్లు పొంగతుందని సోది చెప్పేవాళ్ళు చెప్పారు. ఆల్రెడీ పోయి సోది చూపిస్తే సోదులో దెయ్యం చెప్పింది, ఒరే నువ్వు ఇంత బాగా దీవించబడుతున్నావంటే నీ ఇంట్లోకి వచ్చిన అల్లుడు వల్లే అని చెప్పాడు. దెయ్యమే చెప్పింది, సోది చెప్పింది. సోది చెప్పాడు మారవల్లే. అల్లుడు జీతం ఎన్నిసార్లు మార్చాడు? గుడిసేటు మామ 10 సార్లు. ఒక్క జీతం కాదు, ఒక్క మాట మీద కాదు, 10 సార్లు మార్చాడంట తన జీతాన్ని. 20 సంవత్సరాలు మామ అల్లుడిని ఒక వస్తువులాగా వాడుకున్నాడు, కానీ ఏ రోజు కూడా నా అల్లుడు అని ప్రేమగా మాట్లాడిన రోజు లేదు. అందుకే ఈ లాబాను ఎదుటే యాకోబుని 100 అంతలుగా దీవించాడు యేసునామంలో. తన మామ మందని మించిపోయింది లాబాను, యాకోబు ఆస్తి. ఏం చేయలేకపోయిన తర్వాత అదే అన్న, అల్లుళ్ళు మన మీద తిరగబడ్డారా మామల్లారా, ఓర్చుకున్నామంటే మన అల్లుళ్ళ ముందు మన దేవుడు గణపరచ ఖచ్చితంగా. యాకోబు మంచోడే, యాకోబు ప్రేమగలోడే, కానీ మామ కరెక్టోడు కాదు ఇక్కడ. అయితే నీవు నేను లాభాన్లాగా ఉండకూడదు, ఇత్రోలాగా ఉండాలి. అల్లుడిని గణపరిచి, అల్లుడిని ప్రేమించి, కోడల్ని గణపరిచి, కోడల్ని ప్రేమించి పట్టుకురాగలిగే అత్త కోడలుగా, దైవ సంబంధమైన అత్త కోడలుగా, దైవ సంబంధమైన మావాళ్ళుగా దేవుడు మనల్ని జీవించే కృపని అనుగ్రహించునుగాక. గట్టి చెప్పండి హల్లెలూయా. మామలుగా ఉన్నవాళ్ళు, ప్రస్తుతానికి అత్తలుగా ఉన్నవాళ్ళు ఈ మాట గుర్తుపెట్టుకోండి. కాబోయే మామలు, కాబోయే అత్తలు మాలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి.
దేవుడి మాటలు మన గుండెలో దాచుకోవాలి. దైవ చిత్తానుసారంగా ప్రభు వాక్యంలో మనందరూ సాగిపోదుముగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుని మాటలు మనం ముగించుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుని మాటలు మనం ముగించుకుందాం.